హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. హాయ్ సార్, హలో నమస్తే. నమస్తే. రీసెంట్గా బండ్ల గణేష్ గారు చాలా పెద్ద బంగ్లే కట్టారు. అంటే ఇంతకుముందు ఇంత పెద్దది లేదా అనేది నాకు ఒక డౌట్ కూడా ఉంది. మరి దీనికే ఇంత సెలబ్రేషన్స్ లైక్ మెగాస్టార్ చిరంజీవి గారిని పిలవడం, ఆయన కోసమే స్పెషల్గా ఒక చైర్ కూడా తయారు చేయించారని విన్నాను గాసిప్స్, ఆయన కూర్చోవడానికి వచ్చి. సో అంటే ఎందుకని మెగాస్టార్ గారినే పిలిచారు సడన్గా? ఆయన ఎప్పటి నుంచో ప్రొడ్యూసరు. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇల్లు కట్టారు? ఏంటి సెలబ్రేషన్స్ దేనికి దారి తీస్తుంది అనేది అర్థం కావట్లేదు. సో విషయం ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా బండ్లాస్ దివాళీ అనేది ఒకటి వైరల్ అయ్యింది. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు రావడం, ఆయన రాగానే కాళ్ళకు దండం పెట్టి చేతి పట్టుకొని తీసుకెళ్ళి ఒక స్పెషల్ చైర్లో ఆయన కూర్చోబెట్టడం. వెంకటేష్ గారు వచ్చాడు, ఇండస్ట్రీకి సంబంధించిన మహా ప్రముఖులు కూడా కొంతమంది వచ్చారు, చాలామందిని ఇన్వైట్ చేశాడు. అందరు కలిసి ఇక్కడ దివాళీ చేసుకుందాము, అవేదో అంటించుకుందాము అని. అండ్ అంతమంది వస్తున్నారు కాబట్టి మన హౌస్ కూడా చూపించుకుంటాం, మంచిగా డెకరేట్ చేసుకుంటాం, మన ఫ్యామిలీని అందరికీ పరిచయం చేసుకుంటాం. ఇప్పుడు ఈ వేడుకను చూసి కొంతమంది ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. బండ్ల తన దాపు దర్పం చూపించుకోవడానికి అందరినీ పిలిచాడు. నెంబర్ 1, వాళ్ళ కొడుకులని సినిమా ఇండస్ట్రీకి ఒకరిని డైరెక్టర్గా ఒకరిని హీరోగా పరిచయం చేయడానికి ఇదే గ్రాండ్ ఎంట్రీ అనుకొని అందరిని పిలిచాడు. అందరికి పరిచయం చేద్దాం, నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని కొంతమంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నిర్మాతగా ఆయన మార్కేంటో చూపిద్దామని చేసుకున్నాడని కొంతమంది. ఇట్లా పరమేశ్వర్ ఆర్ట్స్ మంచి పెద్ద బ్రాండ్ కదా, సడన్గా పెద్ద పెద్ద సినిమాలు తీసాడు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వేరియేషన్. కానీ ఇక్కడ విషయం ఏంటో చెప్పనా, కరోనా టైంలో ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్. బండ్లకి ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది. చిరంజీవి గారు ఏంటంటే మా అన్నింటి మనిషిలాగా, నా సొంత తమ్ముడిలాగా, ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్కి కరోనా వచ్చింది అనుకో, ఏం చెప్తాడు, ఎంత జాగ్రత్తలు చెప్తాడు. అండ్ తారకరత్న చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలయ్య ఎంత దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. అలా ఈయన కరోనా వచ్చిన టైంలో చిరంజీవి గారు ఒక మంచి బాగా సూపర్వైజ్ చేశాడు. ఆప్తుడిలాగా తరచూ ఫోన్ చేయడం, ఇప్పుడు ఏమైంది, ఏమేమి తిన్నావు, ఏం తినకు, ఏం తీసుకో, ఒకసారి డాక్టర్కి ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను, ఏంటి డాక్టర్ గారు ఎక్కడి దాకా వచ్చింది ప్రొసీజర్, మందులు బాగా పడుతున్నాయా, ఆ వైరస్ ఏమన్నా తగ్గుముఖం పట్టిందా, ఓకేనా, ఇంకేం చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ధైర్యంగా ఉండండి, నాన్నకి ఏం కాదులే, టెన్షన్ తీసుకోకు, వాళ్ళ ఆవిడకి ధైర్యం చెప్పడం, మళ్ళీ నర్సులని డాక్టర్లని కనుక్కోవడం, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తగ్గిందా, ఓకే ఫైన్. ఆ సిచ్యువేషన్ ఆయన గుర్తు చేసుకున్నాడు. నెంబర్ 1, ఒక కృతజ్ఞత ఫీలింగ్ అనేది ఉంటుందిగా. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది నీతో పాటు ఇంకో ఫ్రెండ్ 15 రోజులు నీతో పాటు నీకు అన్ని సేవలు చేస్తే ఒకానొక టైంలో నీ ఇంట్లో సెలబ్రేషన్ అప్పుడు ఎలా పిలుచుకుంటావు? నెక్స్ట్ సెకండ్ వేవ్లో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి తిట్టాడు. ఒకసారి వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఏంటిది ఇంత కేర్లెస్నెస్సా, అంత ఇదిగా ఎలా ఉన్నావు, తరచూ శానిటైజర్లు వాడలేదా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావా, మాస్కులు సరిగా పెట్టుకోలేదా, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళావా, విదేశాల నుంచి నీ ఇంటికి ఎవడన్నా వస్తే హ్యాపీగా కలవడానికి వెళ్ళావా, సభలకి సంస్కరణలకి వెళ్ళిపోయావా, చూసుకోవాలి కదా. అప్పుడు 80% డ్యామేజ్ అయింది ఒంట్లో పార్ట్స్. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ డాక్టర్, మళ్ళీ అన్నీ దగ్గరుండి చూసుకొని అది పూర్తిగా తగ్గిన తర్వాత ఇకనైనా జాగ్రత్తగా ఉండు, మాస్క్ పెట్టుకో. మనం ఎలా చెప్తామా మన ఇంట్లో వాళ్ళకి, శానిటైజర్ తప్పకుండా వాడు, బయటి వ్యక్తుల్ని ఇంట్లోకి రానీకు కొన్ని రోజులు, నువ్వు కూడా పోకు వాళ్ళింటికి వీళ్ళింటికి కొన్ని రోజులు, పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, మీ ఆవిడని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, పని వాళ్ళకు కూడా చెప్పు కొంచెం శానిటైజ్గా ఉండండి అని. ఇలాంటివన్నీ చేసిన తర్వాత సరే హెల్త్ బాగుంది కదా, బీ కేర్ఫుల్. ఇలా చెప్పినప్పుడు ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఆ 80% డ్యామేజ్ కొంచెం అటు ఇటు అయితే ప్రాణమే పోయేది. ఇప్పుడు నేను ఉండేవాడిని కాదు. నేను ఉన్నాను అంటే ఆయన నాకు చెప్పిన ధైర్యమే. అప్పుడు నాకు మానసికంగా శారీరకంగా బాగా ఇది చేశాడు, కేర్ తీసుకున్నాడు. నేను ఈరోజు బతుకున్నానంటే పలానా మనిషి కారణం. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ నుంచి ఎవరైనా కాపాడితే దేవుడిలాగా ఎలా చూస్తాం, అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకున్నాడు. ఈరోజు మన ఇంట్లో ఇంత పెద్ద వేడుక ఉన్నప్పుడు, అన్న నువ్వు వస్తే బాగుంటుంది, నాకు మళ్ళీ పునర్జీవం ఇచ్చావు, నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అనే ఒక కృతజ్ఞత భావంతో రాగానే కాళ్ళకు దండం పెట్టి
తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి చేశాడు అంతే. ఇంతకు కొన్నిసార్లు మంచి మంచి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా మంచిగా మాట్లాడుకోవాలి. దీన్ని ఇంకోలాగా చూసి ఏదో చేశాడు, అదేదో అయిపోయిందంటే ఇదేదో అయిపోయిందంటే నెగిటివ్స్ మాట్లాడే వాళ్ళు కూడా బోల్డంత మంది ఉంటారు. మేబీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. బట్ ఇక్కడ మాత్రం జరిగింది ఇంతే. ఆ వేడుకలో ఈయనని స్పెషల్ అట్రాక్షన్గా చేసి అందరికి చెప్పుకున్నాడు చక్కగా, ఈరోజు నేను ఇట్లున్నాను అంటే ఈయననే కారణం. యాక్చువల్గా బండ్ల గారు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఎక్కడ ఏం మాట్లాడినా ఏదో ఒక రచ్చ, నానా రచ్చ. రచ్చ మీన్స్ అంటే మాట్లాడడం తెలియదు, టంగూరికే స్లిప్ అయిపోతాడు. టంగూరికే స్లిప్ అయిపోద్దా, ఉన్న వాస్తవాలన్నీ బయటకు కక్కేస్తాడు. అంత సీన్ లేదు, ఆయనకేం వాస్తవాలు తెలుసు. కానీ అంత ముందు కూడా ఏదో పిచ్చి పిచ్చి ప్రామిసులు చేసి 4 కోసుకుంటా ఈ దురద ఉందిలే. అలాంటప్పుడు అలా మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా ఆయనకి ఇప్పుడు ఇలాంటి మంచి విషయాలప్పుడు కూడా మాట్లాడుకోవాలి కదా, ప్రతిసారి నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవాలి? మంచినోడు మంచిగా చెప్పుకోవాలి. ఇక్కడ జరిగింది ఇంతే నిజంగా చెప్పాలి అంటే. ఆయనకి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ 2 సార్లు వచ్చింది. సెకండ్ వేవ్లో ఇంకా ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక మనిషి దగ్గరుండి అంత బాగా చూసుకున్నప్పుడు మరి ఎంత కృతజ్ఞతగా ఉంటాడు. ఇప్పుడు నిజంగా చెప్పనా, ఈరోజు నిజంగా తారకరత్న నిజంగా బ్రతికే ఉంటే బాలయ్య గారిని ఎక్కడ పెట్టుకుంటాడు? గుండెలో దాచుకోడు. అట్లా ఈయనకు కూడా ఆ సిచ్యువేషన్ దరిదాపులోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అట్లా అనిపించింది. తప్పలేదు. థ్యాంక్ యూ సార్.